వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోంది ప్రకాష్ రావు గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. గోంది ప్రకాష్ రావు గారు, ఇప్పుడు కవిత తీన్మార్ మల్లన్న వివాదంలో ఎవరిది తప్పు అనేది పక్కకు పెడతాం, దాని మీద చాలా చర్చ జరిగింది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్నకి కాంగ్రెస్ నుంచి సపోర్ట్ రావట్లేదు. మల్లన్న డైరెక్ట్ ఓపెన్గా మల్లనే చెబుతున్నాడు, కాంగ్రెస్ ఇలా మాట్లాడుతుంది, కవితకు మద్దతుగా మాట్లాడుతుంది ఏంటి అనేది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బీఆర్ఎస్ నుంచి మద్దతు రావట్లేదు. మల్లన్నను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసింది కదా, ఎక్స్పెల్ మాత్రం చేయలేదు ఇప్పటి వరకు. షోకాస్ నోటీస్ ఇచ్చిండ్రు, దానికి ప్రాపర్ టైంలో ఆన్సర్ ఇవ్వకపోతే సస్పెండ్ చేశారు. అవును, నాకు తెలిసినంత వరకు ఆయన ఇప్పటికీ వరకు బహిష్కరణ అయితే చేయలేదు. జనరల్గా ఏమవుతుందంటే షోకాస్ నోటీస్, దెన్ ఆన్సర్ ఇవ్వకపోతే సస్పెండ్. పార్టీ బైలాస్ ప్రకారం, పార్టీ బైలాస్ ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ అవుతుంది, టైం బాండ్ వాళ్ళకి ఎక్స్పెల్ చేస్తారు 6 years అని. దాన్ని రివోక్ కూడా చేయొచ్చు, వేరే సంగతి. ఎక్స్పెల్ చేసిన వాళ్ళు మళ్ళీ సస్పెన్షన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇది ఎక్స్పెల్ ఇలాంటి ఉంటుంది? 4 weeks ఉంటుంది. 4 weeks అనుకుంటా. అయితే బైలాస్ అనుకుంటున్నా 4 weeks మినిమం ఉంటుంది. బట్ ఎక్స్పెల్ అయితే చేయలేదు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ సభ్యుడు కానే కాదు. అటువంటిప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా చేయలేదా అనేది, అది వాదన మనం చేయడం అనేది అది ఆ పార్టీ ఇష్టం. కవిత గారికి ఏదైతుందో, ఆమె పార్టీ సభ్యురాలుగా ఉండి కౌన్సిల్ మెంబర్, లెజిస్లేటివ్ పార్టీ మెంబర్ కిందనే కౌంటారు, పార్టీ సభ్యురాలే. పార్టీకి ఆమెకి ఇప్పటివరకు షోకాజ్ నోటీస్ కానీ సస్పెండ్ ఎటువంటి సంజాయిష్ ఇవ్వాల. కానీ ఆమె జాగృతి పేరు మీద ఏదైతుందో ఓన్గా యాక్టివిటీస్ తీసుకుంటుంది. దానికి వాళ్ళు ఇప్పటివరకు అభ్యంతరం పెట్టలేదు. న్యాయపరంగా చూసేది ఉంటే ఇప్పుడు ఏదైతే ఈ బీసీ దానికి ఆర్డినెన్స్ దాని మీద ఈమె నా విజయం ఏదైతుందో అని సంతోషం, కమ్మమ్మ గులాలా ఏం చేసింది అనేది వేరే సంగతి. బట్ బీఆర్ఎస్ ఏదైతుందో అసలు బీసీ రిజర్వేషన్కు అనుకూలత ఉంది, కానీ ఇదంతా నాటకం చేస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరిలో బిల్ చేసింది, ఇక్కడ గవర్నర్ పంపింది. గవర్నర్ ఒక 2 నెలలు పెండింగ్ పెట్టుకొని ప్రెసిడెంట్ పంపిండు. దాదాపు ఫిబ్రవరి నుంచి అంటే ఇప్పటి వరకు 6 నెలలు అయింది. ఇక్కడ ఒక 2 నెలలు, అక్కడ ఒక 3 నెలలు అయింది. లేకుంటే మళ్ళీ ఒక ఆర్డినెన్స్ తేవడం ఏంటి? ఇదంతా ఒక నాటకం అనేది వాళ్ళు. రిజర్వేషన్కి వ్యతిరేకం అంటే అనడం లేదు, బట్ ఇది సాధ్యం కాదు. ఎప్పటి వరకు అయితే రాజ్యాంగ సవరణ తేమో అప్పటి వరకు ఇది కాదు. ఇది తూతూ మంత్రం ఏదైతుందో ఇది జస్ట్ డ్రామా అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. కనుక ఈమె ఏదైతుందో సంబరాలు చేసుకుంటే, ఇది నా విజయం సంబరాలు చేసుకుంటే కవిత గారిని వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? చేసే క్వశ్చన్ లేదు. కవిత ఇండివిజువల్, ఆమె నిర్ణయం, ఆమె జాగృతి పేరు మీదనే ఏదో ధర్నాలు చేసో, మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసో ఢిల్లీ పోవడం, ఇది నా విజయం, నా పోరాటం అంటున్నది. ఎక్కడ బీఆర్ఎస్ కండువాలు కనిపించట్లేదు, బీఆర్ఎస్ నాయకులు కూడా కనిపించట్లేదు. కండువా అనేది ఊత పదం అండి. కండువా కదా, కండువా అనేది ఇచ్చిపెట్టండి. కండువా కప్పుకున్నా కప్పుకోకున్నా, కండువా పదం అనేది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వచ్చింది. కండువా కప్పుకుంటేనే ఆ పార్టీ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కలరే ఉంటుంది, నేషనల్ ఫ్లాగ్ కూడా కాంగ్రెస్ అనుకుంటారు కదా, నేషనల్ ఫ్లాగ్ కదా జనరల్గా ఇచ్చుకుంటారు. తో కండువా కావు. ఆమె సభ్యురాలు కౌన్సిల్లో, లెజిస్లేటివ్ పార్టీ ఏదైతుందో వాళ్ళ టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో మెంబరు, మంత్లీ వాళ్ళు కొంత ఏదైతుందో వాళ్ళ సాలరీ లెక్కలు ఏదైతుందో ఆటోమేటిక్గా ఆ పార్టీకి ఫండ్ కడతారు. ఆమె పార్టీ సభ్యురాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా తండ్రే నాకు సుప్రీం, నాకు ఎవరితో సంబంధం లేదంటుంది. చుట్టుపక్కల అనుకుంటూ హరీష్కు నోటీసులు ఇస్తారన్నది మా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుస్తారా అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది నిజామాబాద్కి. నేను రికగ్నైజ్ చేయాలన్నది మా వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది మళ్ళీ. సో వితండవాదం అనుకోండి. ఏది ఏమైనా ఏదైతుందో కవిత అది వ్యక్తిగత, ఆమె జాగృతి తరం. వ్యక్తిగత అంటే జాగృతి, దాంట్లో డిస్కషన్ అవుతుందా, కమిటీస్ ఉన్నాయా, ఏం సంగతి అనేది గాడ్ నోస్. బట్ ఏది ఏమైనా ఏదైతుందో ఆమె ఈ యొక్క బీసీ వాదం ఏదైతుందో సపోర్ట్ చేయడమా, దానికి సంతోషం వెళ్ళపుచ్చడమా తప్పేం లేదు. అప్పర్ కమ్యూనిటీ అయినంత మాత్రం ఏదైతే చేయదు. ఇప్పుడు నేను మాదిగా మాలా ఇష్యూ ఉంది. 96 నుంచి మందకృష్ణ గారి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ 96 నుంచి ఇప్పటి వరకు మొన్న వరకు నేను మీటింగ్లో పోయి కూడా అడ్రస్ చేశాను. మంచి విషయం. దానికి ఏదైతుందో జన సమీకరణ కానీ ఆర్థికంగా కానీ మొన్న దాని డబ్బులు అయితే దాదాపు ఒక నాకు ఆర్టీసీకును డబ్బులకు ఇచ్చిన అడ్వాన్స్ ఒక నాకు 50,000 వేస్ట్ అయిపోయింది. డబ్బులకు మేము లేడీస్ డబ్బులను హుజరాబాద్లో ఇచ్చిన వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చేసినాం, ఇండివిజువల్ కూడా ఇచ్చేసారు. తో వేస్ట్ అయిపోయినాయి. కొంతనే పర్సంటేజ్ కట్ అయితే బస్సులు కూడా బుక్ చేశాను అనుకోకుండా. బిఫోర్ ఆఫ్ ఈ ప్రదర్శన కంటే ముందే
అసెంబ్లీలో బిల్ పెట్టేసిండు. తర్వాత అది పోస్ట్పోన్ అయిపోయింది. సో అలాగే వెంకటస్వామి గారి నాయకత్వంలో ఆ రోజు ఆయన ఏం లేకుండే 83 తర్వాత ఆయనకు ఇందిరాగాంధీ గారు టికెట్ ఇవ్వలేదు, జి వెంకటస్వామి గారికి రాజీవ్ గాంధీ గారు టికెట్ ఇవ్వలేదు. 89లో ఒక బీసీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి మాదిగా మాల 50-50 రావాలని, బీసీ ఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఒక ఆఫీస్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒకటి పెట్టి నేను అక్కడే ఉండేవాడిని. సో అతనికి నేను మద్దతుదారుగా అప్పటికి ఎంపీ కాల 89 పెద్దపల్లి అంతా 3 సిద్దిపేట అయ్యాడు. 2 సార్లు టికెట్ దొరకల. 83 జూన్లో భయ ఎన్నికల పెద్దపల్లి అడిగినా 84 ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు 84 ఇవ్వర. వాళ్ళు బాలగౌడ్ గారు, జగన్నాథరావు గారు, కేశవరావు గారు, మాణిక్యరావు గారు వీళ్ళంతా ఏదైతుందో ఒక యూనిట్ లక్ష్మీదేవి గారు, కృష్ణస్వామి గారు, తర్వాత మన సదాలక్ష్మి గారు ఎక్స్ మినిస్టర్ గారి హస్బెండ్ ఉండే నారాయణ గారు అని పబ్లిక్ సర్వీస్ మెంబర్, వీళ్ళందరూ కలిసి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీకి ఏదైతుందో 50% డీసీసీలో ఉండాలా. చెన్నారెడ్డి గారు కొందరు ధేయంగానే పోరాటం చేస్తే హైదరాబాద్లో వేసిన సరోజిని పుల్లారెడ్డిని కాదని తీసేసి శివలింగం వేశారు. తర్వాత నల్లగొండలో పురుషోత్తం రెడ్డి గారిని డీసీసీ 89 ఎన్నికల కంటే ముందు తీసేసి బాలయ్య అని పద్మశాలి ఆఫ్ భువనగిరి వేశారు. మళ్ళీ డీసీసీలు అనౌన్స్ అయిన ఎన్నికల ముందే ఈక్వేషన్ రాలా. అంటే మినిమం 50% ఎబో బీసీ ఎస్సీలకు ఉండాలా. డీసీసీలు కూడా టికెట్లు కూడా రావాలంటే టికెట్లు వచ్చినాయా రాదా అనేది అది వివాదం అనుకోండి, పెద్ద వివాదం. ఈ ఆయారం వీళ్ళకి ఏదైతే టికెట్ రాగానే ఆ వాదం వదిలిపెట్టేసాను ఈ మెయిన్ పైల్వాన్లకు. బాలగౌడ్ కనుకోండి, ఎగ్జాంపుల్ జగన్నాథరావు కనుకోండి, మన వెంకటస్వామికి, అదే కేశవరావుకి రాలా. తో ఆయన అందరి చుట్టూ తిరిగిండు. మరి ఆయనే అంతా డ్రాఫ్ట్ చేసిన ఆయన కేశవరావు 3 ప్లేస్లో నామినేషన్ ఇచ్చాడు. ముషిరాబాద్, సికింద్రాబాద్ అండ్ మహారాజ్గంజ్ 3 అసెంబ్లీ సెగ్మెంట్ వేశాడు. టికెట్ దొరకల. తో ఏది ఏమైనా ఈ వాదానికి ఏదైతుందో నాలాంటి వాడిని నేను కట్టుబడి చేశాను. అలాగే ఒక మూమెంటం వస్తే 2023 కంటే ముందు ఎన్నికల్లో లక్ష్మీపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు 4 సార్లు గెలిచి, కాంగ్రెస్ ప్రేమ్ సాగర్ రావు, ఒక బీసీ మూమెంట్ వస్తే నా ఆస్తిని, నాకు ల్యాండ్ మంచిర్యాల పక్కకి గోదావరి ఒడ్డుకుంటుంది, ఒక 3 కోట్ల ల్యాండ్ ఏదైతుందో నోట్ రాసి ఇచ్చిన, బీసీలకు ఎవరు టికెట్ ఇచ్చినా పార్టీలో నేను నా డబ్బులు ఏదైతుందో నా మిత్రులకు సాయం అడుగుతాను, కొందరు సాయం చేసిండ్రు, లేకపోతే నా ల్యాండ్ అమ్ముకొని తీసుకోవచ్చు ఏదైతుందో పబ్లిక్ మీటింగ్లో నేను చేసిన, బలహీన వర్గాల మీటింగ్లో మంచిర్యాలలో పబ్లిక్ మీటింగ్లో ఓపెన్ ఆఫ్ ప్రెస్ ప్రముఖంగా పత్రికలు వచ్చి ఇవ్వలే అనుకోండి, అది వేరే సంగతి. సాధారణంగా ఇటువంటి ఉద్యమాలకు అన్ని వర్గాలు మద్దతు అట్లా 3 పార్టీల బీజేపీలో వెల్మనే చేశాడు, సిట్టింగ్ బీఆర్ఎస్ వెల్మనే, కాంగ్రెస్ వెల్మనే, ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచాడు. తో ఆ మూమెంట్కు సపోర్ట్ చేయడమో సంతోషం వెల్లబుచ్చడమో తప్పు కాదు. అట్లే కవిత గారు ఏదైతే చేసిందో నువ్వెవరు అని దానికి ఏదైతుందో ఇప్పుడు ఏమంటారు మీరు తంబునేలా ఏదైతుందో పెట్టేదైతుందో చేస్తారో ఎట్లయితే చేస్తుండో కొన్ని మీడియాలో ఏదైతుందో మెయిన్ మీడియా రెస్పెక్టండి, అడ్డం దిడ్డం ఏదైతుందో పెట్టేదైతుందో చేయడం కూడా తప్పు. కానీ దాన్ని ప్రొటెస్ట్ ద్వారా నిరసన ఖచ్చితంగా చెప్పచ్చు. మీ తెలుగు పాపులర్ ఉంది, మీ దగ్గర రావాలంటే మీ 2nd ఫ్లోర్ రావాలి. మీరు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏదైతే నిరసన చేయాలంటే మీ ముంగట ఆఫీస్ ముంగటనే నిరసన చేయొచ్చు. దే కెన్ టేక్ అండ్ పోలీస్ పర్మిషన్ ఆల్సో. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, మినిస్టర్లకు కానీ, ఈవెన్ గతంలో పోలీస్కు అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు 100 మీటర్సా 200 మీటర్స్, ఇగో మీరు ఇంతమందే ఉండాలి, బ్లాక్ ఫ్లాగా, బ్లాక్ రిబ్బనా, స్లోగన్సా, బట్ డిస్టెన్స్ క్రాస్ అయి రావద్దని పర్మిషన్ తీసుకునేవాళ్ళు, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు యుఎస్లో ఎనీబడి పర్మిషన్ ఓపెన్గా పర్మిషన్ ఇస్తారు, స్పాట్ డిసైడ్ చేస్తారు, దే కెన్ ప్రొటెస్ట్, ఎక్కడైనా చేయొచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒక స్పాట్ డిసైడ్ చేస్తారు, దే కెన్. దాంట్లో పోలీస్ దానికి బ్యారకాట్ కానీ తెలియతే ఏమవుతుంది మన ఏమంటుంది దీన్ని మన రోప్ కానీ ఏదైతుందో చేస్తారు, ఇది సహజం. అలాగే కవిత గారి మీద ఆ సామెత ఏదైతుందో ఇండివిజువల్గా సంబోధించాడు తీన్మార్ మల్లన్న గారు. ఏం చెప్పారు వారు? కంచము మంచం పొత్త అన్నాడు. ఆమె ఇండివిజువల్, అది ఇండివిజువల్ కాక కమ్యూనిటీ మీద, మీ కమ్యూనిటీకి మా కమ్యూనిటీకి, మీ వెల్మ వాళ్ళకు మాకేమన్నా మంచం అంటే ఇచ్చి పుచ్చుకుంటూ సంబంధం ఉందా, తినే సంబంధం ఉందా అని ఆ సామెత ఏదైతుందో కేసీఆర్ రాసిండు. అది వ్యక్తిగా ఒక ఆడబిడ్డ
అంటే అది ఏదైతుందో అది తప్పే. ఆయన తప్పు చేయొచ్చు, దాన్ని ఏదైతుందో ఆమె ప్రెస్కి వెళ్తా దీని ఫార్మాలిటీ ఏముంటుందా, పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వచ్చు. నిరసన కూడా అది నేను అనుకుంటున్నా ఫస్ట్ ఫ్లోర్. నేను 4-5 సార్లు పోయాను, 2 సార్లు ఇంటర్వ్యూకి పోయాను, 2 సార్లు వేరే డిస్కషన్ పోయాను. ఉప్పల్ దాటిన తర్వాత వరంగల్ రూట్లో లెఫ్ట్ ఉంటుంది, కింద బ్యాంక్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా చిన్నదే ప్లేస్, ఎరుకుంటంగా ఉంటుంది అనుకోండి, క్యాబిన్స్ ఉంటాయి, చాలా చిన్న ప్లేస్ అది. తో మీదికి పోవడం అనేది అవుతుందో దాడికి పోయినట్టే కదా. మీరు చెప్పినట్టే ఈ మిశ్రమ స్పందన దీని మీద వస్తుంది. చాలామంది కొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే దొందే ఇద్దరే అన్నట్టు కూడా వస్తుంది. వాళ్ళది తప్పే వీళ్ళది తప్పే అనేది. అయితే ఇక్కడ చూస్తే మీరు ఇందాక మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాదు సస్పెన్షన్లో ఉన్నారు అనేది చెప్పారు. ఇదివరకు గతంలో మనం తీసుకుంటే పీజీఆర్ దగ్గర నుంచి చాలామంది సస్పెండ్ అయ్యారు కాంగ్రెస్ నేతలు, మళ్ళీ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మల్లన్న తిరిగి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాకుండా ఈ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు అడ్డు తగులుతున్నారు ఇప్పుడు కవితకి సపోర్ట్గా మాట్లాడుతూ? ఎవరు అడ్డు అనేది మల్లన్నకు ఎవరు అడ్డు తగులుతున్నారు కాదు. ఆయన కాంగ్రెస్లో ఇమ్మడలేడు, మనమే ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా బయటకు పోతాడు, ఖచ్చితంగా పార్టీ పెడతాడు. బయటకు వచ్చాడు. బీజేపీలో చెప్పాము, కాంగ్రెస్లో ఉండడం చెప్పాము, పార్టీ పెట్టడం ఖాయమని చెప్పాము. అతను అడ్జస్ట్ అయ్యే క్వశ్చనే లేదు అతని యొక్క ప్రవర్తన. తో ఇప్పుడు ఏదైతుందో పార్టీకి ఆల్రెడీ మాదాపూర్లో ఎక్కడో పార్టీ ఆఫీస్ ఉండే అనుకుంటున్నా, రిజిస్టర్ చేశారా, ఇంకేదైనా పార్టీని వైఎస్ఆర్పీ ఎట్లయితే తీసుకుందో అలాగా తీసుకుంటారా. లోకల్ బాడీకే ఆయన నేను బీఫామ్లు ఇస్తా అంటుండు కదా. కొన్ని సందర్భంలో సర్పంచులకి మేము రండి అంటుండు. సర్పంచులకు పార్టీ ఎన్నిక ఉండదు, ఇప్పటి వరకు లేదు. సర్పంచ్కి గుర్తుతోటి ఇప్పటి వరకు చేయలేదు. ఈవెన్ లోకల్ బాడీ కూడా రేపు ఎమ్మెల్సీ కానీ జెడ్పీటీసీ కానీ మండల్ టీసీ కానీ, జెడ్పీటీసీ మండల్ టీసీ, జిల్లా పరిషత్ అయితే ఇండైరెక్ట్ ఎన్నికలు, మున్సిపల్ కౌన్సిల్ కానీ, అది రాజ్యాంగంలో ఎన్నికలు జరపకపోతే ఫండ్స్ రావు. ఇది కేంద్రం చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ హయాంలో. మొదలు రిజర్వేషన్ సిస్టమ్ తెచ్చింది రామారావు గారు 87లో బీసీలకు. దీన్ని పార్టీ రహితంగా కూడా ఎన్నిక పెట్టవచ్చు. ఈ నిర్ణయం అనేది రాష్ట్రానికే. రేపు కాంగ్రెస్ పార్టీ సింబల్ లేకుండా కూడా ఎన్నికలు పెట్టవచ్చు కావాలనుకుంటే. దీనికి ఎక్కడ కేంద్రం కానీ కోర్టు కానీ అడ్డు చెప్పది. పార్టీ వితౌట్ సింబల్ మండల్ టీసీ, వితౌట్ జెడ్పీటీసీ. సర్పంచ్ అయితే ఎప్పుడు వితౌట్ సింబలే ఉంది. సింబల్ కావాలనుకుంటే కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను అనుకుంటే 99% సింబల్ పెట్టారు. కనుక నేను సర్పంచులకు కూడా బీఫామ్ ఇస్తా అంటాడు. సర్పంచులకు బీఫామ్ అవసరం ఉండదు, నో సింబల్. తో ఏది ఏమైనా అతను కాంగ్రెస్ పార్టీలో వచ్చే సమస్య లేదు. చేర్చుకుంటారా అంటే ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేసిన వాళ్ళనే ముఖ్యమంత్రులు చేసిండ్రు, స్పోక్స్ మైన్లు చేసిండ్రు, కేంద్రంలో మంత్రులు చేసిండ్రు, ఇవన్నీ పేర్లు చెప్పదలుచుకోలేదు. అయితే మల్లన్న చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అతని విషయం పక్కకు పెడితే కవిత కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉంది అనేది ఒకటి ఆయన వాదన కదా. కానీ ఆయన చెప్పింది నేను తప్పు పట్టడం లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. రేపు ఇదే విధంగా ఆమె ప్రవర్తిస్తే పార్టీ ఒకరోజు కాకుండా ఒకరోజు పార్టీ అన్ని విధాల పార్టీకి ఆమె డ్యామేజ్ అవుతుంది. పార్టీ నిర్ణయం క్లారిటీగా ఉంది ఇది అబౌట్ దిస్ ఆర్డినెన్స్ మీద కూడా, లోకల్ బాడీ మీద కూడా. ఆ అభిప్రాయానికి వ్యతిరేకంగా నువ్వు ఒక అభిప్రాయం చెప్పేది ఉంటే ఇవాళ రేపు ఎప్పుడైనా ఆమెను పార్టీ నుంచి ఏదైతుందో ఎక్స్పెల్ చేయడం పక్క. ఎందుకంటే దేవుడు చుట్టూ దయ్యాలు ప్లస్ కేటీఆర్ ఏమో దేవుడు దయ్యాలు అనేది చిన్న డిఫరెన్సెస్, అది కంటిన్యూ అవుతుంది, అది చిన్న ఇష్యూ. బట్ అబౌట్ పార్టీ లైన్కి వ్యతిరేకంగా సామాజిక న్యాయం జరగలేదు, ఆర్థిక సమానతలు ఏదైతుందో గురించి మాట్లాడింది. ఇవన్నీ ఏదైతుందో మరి 10 ఏళ్ళు నువ్వే పరిపాలించినావు కదా. అంటే నీ పార్టీనే, నీ తండ్రి చేసిన పార్టీనే ప్రాంతీయ పార్టీ, నీ తండ్రి దానికి ప్రెసిడెంట్. ఒకవైపేమో మీరే ఆల్ ఇండియా దేశ్కి అప్కా సర్కార్, కిసాన్ సర్కార్, ప్రధాని దేశ్కి నేత అన్నారు. నీవు కూడా జాగృతిని ఎంటైర్ కంట్రీ అని చెప్పినావు, భారత జాగృతి. ఇప్పుడేమో మళ్ళా తెలంగాణ 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 అని మాట్లాడుతున్నాం. అంటే మీకు ఓట్లు కావాలంటేనేమో సెంటిమెంటు. మీరు పోయేమో మహారాష్ట్రలో ఎట్లా నిలుస్తానో మనకు అడ్డంకి ఎట్లా మారిందో చూసినాం. ఆంధ్ర యూనిట్ చేస్తావు, మళ్ళీ ఎన్నికల కోసం ఏదైతుందో తెలంగాణ ఆంధ్ర వాదాన్ని ఏదైతుందో ఇటు కేటీఆర్ కానీ హరీష్ కానీ ఆ పార్టీలో కానీ కవిత కానీ చేస్తున్నారు. ఏదేమైనా కవిత అడ్జస్ట్ అనేది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకున్నాం. పార్టీలో ఆమెకు ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు రారు ఆమెకు, ఆమె ఒంటరి అయిపోతుంది అనుకున్నాం. జరుగుతూ ఉంది, కనబడతా ఉంది.
ఇంత ఇష్యూ జరిగినా కూడా ఆమె మీద ఒక విమర్శ, ఏది ఏమైనా ఒక ఆడపడుచు మీద ఏదైతుందో ఆ సామెత ఏదైతుందో ఆ వర్గానికి, ఆ కులానికి, ఆ కమ్యూనిటీకి వర్తిస్తుంది తప్పితే ఇండివిజువల్ నీకు మాకు కంచం పొత్తా మంచం పొత్తాను నీకు అంటే ఇండివిజువల్ ఆఫ్ కవిత గురించే కదా. ఒక ఆడబిడ్డ గురించి ఏదైతుందో అది మాట్లాడు, అది కేసీఆర్ పుస్తకంలో రాయొచ్చు, కేసీఆర్ రాయొచ్చు, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఏదైతుందో కాదు కదా, అది కమ్యూనిటీ పరంగా. ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చాలా మంది వ్యక్తిగతంగా పర్సనల్గా ఫ్రెండ్స్ ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్లో కూడా చాలా మంది ఉన్నారు. అయితే లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? అంటే కవిత కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటారా? ఎట్లా అనిపిస్తుంది? ఏం జరుగుతుంది అనేది మనం ఇంటర్లేంది. మాట్లాడుతుంటారు ఏది ఏమైనా సార్, ఏది ఏమైనా ఒకటికి 2 సార్లు ఎవరితో మాట్లాడకుండా, ఇది కొంచెం పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా, నాకు కూడా 75 ఏళ్ళు వచ్చినాయి, 16 ఏళ్ళ వయసు నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నాము. ఆమె క్వశ్చనే లేదు, టీఆర్ఎస్లో ఆమె అడ్జస్ట్ అయ్యే క్వశ్చనే లేదు. ఆమె ఏదో ఒకరోజు ఆమె ఏదైతుందో ఖచ్చితంగా ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తారు. అయినప్పుడు ఏం చేయాలి? బీజేపీకి అయితే నన్ను వేధించింది, నేను బీజేపీ ఒప్పుకోలేదని ఆమె చెప్తుంది కదా, బీజేపీ వ్యతిరేకంగా, అయినా కూడా కలవచ్చు వేరే సంగతి. ఇక్కడ ఆప్షన్ ఏదైతుంది ఆమెకు, బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, మూడో పార్టీ ఏముంది ఇక్కడ? తెలుగుదేశం చేరాలనుకుంటే బీజేపీ వాళ్ళు ఎలియన్స్, పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏం పార్టీ ఉంది? ఒకటి కాంగ్రెసే. రిసీవ్ చేసుకుంటారు కాంగ్రెస్ లో, ఇబ్బందులు ఏముంటుంది సార్? రిసీవ్ ఇందిరాగాంధీ మీద పోటీ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి చేస్తే వీరేంద్ర పాటిల్ గారిని ఏదైతుందో, జయపాల్ రెడ్డి గారు ఏదైతుందో కేంద్ర మంత్రి, స్పోక్స్ మెన్ అయితే రాజీవ్ గాంధీ గారు చేసింది కదా, సోనియా గాంధీ గారు చేసింది కదా. 89లో అయితే రాజీవ్ గాంధీ వీరేంద్ర పాటిల్ గారిని చేసింది కదా, ముఖ్యమంత్రి గారి మీద చిక్కమంగళూరు 78లో పోటీ చేసింది కదా. ఇట్లా కోకోలలు అంటే కొన్ని వందల విషయాలు ఉన్నాయి దేశమంతా. అట్లా కాంగ్రెస్ ఏదైతుందో మహాసముద్రం. నిజామాబాద్ లో వాళ్ళకి అవసరం కూడా, ఎందుకంటే మధుయాష్కి హైదరాబాద్ వచ్చేసిండు కాబట్టి. మధుయాష్కి నిజామాబాద్ మధుయాష్కి ఇస్ నాట్ నిజామాబాద్ కాదు. 2 సార్లు చిత్తుగా ఓడిపోయింది కదా, డిపాజిట్ పోయింది కదా ఆల్మోస్ట్. అక్కడ ఎలా క్యాండిడేట్ కూడా కావాలి. మొన్న కూడా పూర్ ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ థర్డ్ కదా ఎల్బీ నగర్లో. నేనేదో ఇక్కడ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఎవరు లేదు, ఇక్కడ వీక్ అవుతుందని నేను పోటీ చేస్తా అన్నా. అక్కడ నీకు దిక్కు లెక్కనే కదా, 2 సార్లు డిపాజిట్ పోతున్నాయి కదా. ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చినావు ఎల్బీ నగర్కు? నువ్వు అంతకుముందు తెలుగుదేశంలో కూడా అడిగింది ఎల్బీ నగర్ అడిగాడు అతను. రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో చాలా సన్నిహితంగా ఉండే దేవేందర్ గౌడ్ గారితో, ఆయన ఉన్న ఇల్లు కూడా దేవేందర్ గౌడ్ గారితో కొన్నాడు. తెలుగుదేశం నాయకులతో సన్నిహితంగా ఉండే. యూత్ కాంగ్రెస్ ఉండొచ్చు, అది కాలేజీ లెవెల్. బట్ నువ్వు తెలుగుదేశంలో ఎదగాలనుకున్నావు. ఆయన హయత్ నగర్ అనేది మెయిన్ ఎల్బీ నగర్ కిందనే వస్తుందండి. ఎల్బీ నగర్లో పూర్తర్డ్ అయిపోయాడు కదా, ఆయనది కౌంటే కాదు. ఏదేమైనా కవితను కాంగ్రెస్లో చేర్చుకుంటానికి నేను అనుకోను కదా అంటే ఎవరు అభ్యంతరం ఉండదు. ఆమెమి కాంగ్రెస్ను తిట్టిపోయలేదు. ఇప్పుడు షర్మిలి గారు ఉన్నారు ఎగ్జాంపుల్, వాళ్ళ టార్గెట్ బీజేపీ చేసి కాంగ్రెస్ పార్టీని ప్రెసిడెంటే చేసింది కదన్నా. తిడుతుంది బీజేపీ కాబట్టి ఆమె మొత్తం రాష్ట్రం అంతా 2 ఎన్నికల్లో 2014, 2019లో దుమ్ము లేపింది కదా కాంగ్రెస్ని కదా. ఈమె విలన్ బీజేపీ కదా, ఎలాగా కాంగ్రెస్ కూడా అదే. ఆటోమేటిక్గా కవితను చేర్చుకుంటానికి ఏం అభ్యంతరం ఉండదు. ఆ చేర్చుకుంటానికి నిన్న పొన్నం ప్రభాకరో మహేష్ గౌడ్ గారు ఆ స్టేట్మెంట్ అనుకూలంగా ఉన్నదని కొన్ని వార్తలు వస్తే కాదు, ఉన్న వాస్తవాన్ని చెప్పిండ్రు. ఆమె అక్కడి దాడి తప్పే. ఆమెను ఒక ఆడ అమ్మాయిని ఏదైతుందో ఆ పోల్చడం, ఆ సామెత చెప్పడం ఏదైతుందో ఇండివిజువల్గా సామెత చెప్పడం తప్పే అని చెప్పారు. 2 తప్పని చెప్పారు. దాంట్లో ఏమి వాళ్ళు మల్లన్న గారిని విమర్శించి కవిత గారిని సపోర్ట్ చేయలేదు. 2 ఆస్పెక్ట్. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా కవిత గారు ఏదైతుందో నిరసన చేయడానికి డెఫినెట్గా నిరసన చేయొచ్చు. కెన్ ఇన్ఫార్మ్ పోలీస్ ఆల్సో, పోతే అక్కడ నిరసన చేయొచ్చు. బట్ వాళ్ళ 2nd ఫ్లోర్కి పోవడం అంటే ఉద్దేశం అంటే కాదు కదా, కింద నిరసన చేయి. మీదికి ఎవరు పోకుండా కావాలంటే షట్టర్ వేసేసాయి. కానీ నువ్వు ఏదైతుందో పైకి పోయినావంటే ఖచ్చితంగా ఏదైతుందో అది తప్పే కదా. ఓకే, అతను దాన్ని ఇంకా సమర్థించుకుంటూ కేసీఆర్ నీ అయ్య రాసింది చూసుకో, నీ అయ్యని అడుగు, ఇది తప్పు కదా. ఆ సామెత ఏదైతుందో కమ్యూనిటీ పరంగా అంటే ఇప్పుడు సపోజ్ ఒక రజకుడు ఉన్నాడు, నేను వెల్మ,
అరే మీకు మాకేందా మంచం అంటే మాకేమన్నారు సంబంధమా అని. లవ్ డిఫరెంట్, ఏం సంబంధం అనేది. ఆ సామెత ఉండొచ్చు, ఆ సామెత ఎక్కడ వాడుకలు లేదు. నిన్నటిదానికి ఆ సామెత అనేది ఎవరికి గుర్తే లేదు. నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని, ఆ సామెత ఎప్పుడు వినలే. కంచమ్మ నిన్నం కానీ మంచం పొత్త కంచం పొత్త అనేది జనరల్గా మాట్లాడుకోరు. కొంచెం కవి హృదయం ఉన్నోళ్ళు, కొంచెం ఎడ్యుకేటెడ్, మోర్ దాన్ 10th 11th ఉన్నోళ్ళు ఎవరన్నా మాండలికంగా మాట్లాడొచ్చు. కానీ చదువు రాని వాళ్ళకు మంచం పొత్త అనేది ఏదైతుందో జనరల్గా ఏదైతుండదు, మంచం పదం అనేది జనరల్గా ఇది ఫస్ట్ టైం. ఏది ఏమైనా ఖచ్చితంగా ఇద్దరిది తప్పే. ఇంకోటి, ఇద్దరు గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ వాడు 1వ తరగతి చదివినా పోటీ చేయొచ్చు. గ్రాడ్యుయేట్ కావాల్సిన అవసరం లేదు, ఓటర్ మాత్రమే గ్రాడ్యుయేట్. బట్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్. ఎవరు? మల్లన్న గారు. కవిత గారు గ్రాడ్యుయేటే కాదు, ఎంఎస్ కూడా చేసింది. అసలు కౌన్సిల్ చైర్మన్కి సంబంధం ఏంటండి? ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారండి? అసలు డిస్క్వాలిఫై చేసేది ఏమి ఆ చేతిలో పవరే లేదు. అంటే ఇద్దరు కౌన్సిల్ చైర్మన్, ఇద్దరు ఈమె పోయిందని ఆయన పోయిందని ఈమె పోయాడు. అరే నవ్వుకుంటారండి. ఇద్దరు ఎడ్యుకేటెడ్. మీరు కౌన్సిల్ అనేది అప్పర్ హౌస్, ప్రోటోకాల్గా ఎమ్మెల్యే కంటే మోర్ దాన్ ఎమ్మెల్సీ. అటువంటిది కౌన్సిల్కి ఎటువంటి పవర్ ఉంటుంది? కౌన్సిల్ చైర్మన్ విత్ ఇన్ ద హౌస్ ఓన్లీ. హౌస్లో ఏదన్నా తిట్ల పరువు అయినప్పుడే దే కెన్ టేక్ ద యాక్షన్. ఇదంతా పబ్లిసిటీ, 1 రోజుల 15 రోజుల ఏదైతుందో అది చేయొచ్చు, ఏదైతుందో 3 రోజుల 4 రోజుల చేయొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. డిస్క్వాలిఫై చేసేది హౌస్లో కూడా ఆయనకు లేదు. హౌస్లో అగెనిస్ట్ ఓటేసినప్పుడే, ఆ పార్టీ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చినప్పుడే డిస్క్వాలిఫై చేయొచ్చు. అంటే ఈ కలిసిందంతా పబ్లిసిటీ కోసమే, ఓన్లీ పబ్లిసిటీ. అసలు ఆయనకి ఏంటి? ఆయన ఏమి లేదు. ఈవెన్ కౌన్సిల్ చైర్మన్ కానీ, గవర్నర్స్ కానీ, స్పీకర్స్ కానీ ఏది ఇచ్చినా వాళ్ళ మెంబర్ ఇచ్చినప్పుడు పిటిషన్ తీసుకుంటారు. కానీ న్యాయంగా చూసినప్పుడు ఏదైతుందో, రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నాడు సుఖేందర్ రెడ్డి గారు. రాజకీయ మీటింగ్లో ఓపెన్ కూర్చుంటా ఉన్నాడు. కౌన్సిల్ చైర్మన్ కానంటే స్పీకర్ అంటే జ్యుడిషియరీ. జనరల్గా పోదు, వాళ్ళ నియోజకవర్గాలు తప్పితే పోదు. అటువంటిది ఈరోజు వాళ్ళు ఇచ్చినప్పుడే నాకేం సంబంధం అండి ఇది? నేనేలా డిస్క్వాలిఫై చేస్తా, నేనేలా యాక్షన్ తీసుకుంటా అనేది ఆయన చెప్పాలి కదా. మీరు ఇచ్చిండ్రు, నేను తీసుకుంటా, నో అనను. కానీ నా చేతిలో ఏముండదు. మీరిద్దరూ తిట్టుకున్నది నాకు హౌస్కి సంబంధం లేదు. ఈవెన్ యాక్షన్ తీసుకోలేను, డిస్క్వాలిఫై చేయలేను. ఈవెన్ ఒక లెటర్ మీరు ఇట్లా మాట్లాడారని కూడా నేను నా ఆఫీస్ నుంచి క్లారిఫికేషన్ అడిగే ఇది కూడా లేదు. అటువంటిది ఏదైతుందో ఇదంతా ఒక డ్రామాలకు ఏదైతుందో ఓన్లీ మరి పబ్లిసిటీ స్టంట్ తప్పితే ఏం లేదు. పత్రికలో రావడానికి, ఆ ఇంటికి పోవడము, ఆ విజువల్స్, అదొక 1 గంట 2 గంటలు నడపడానికి ఏదైతుందో తప్పితే, కార్ల ర్యాలీ తప్పితే ఏదైతుందో అసలు సంబంధం లేదు. చదువుకున్న వాళ్ళిద్దరు కౌన్సిల్లో అప్పర్ హౌస్లో ఉన్నారు. ఇటువంటి ఏదైతుందో పిల్ల చేష్టలు చేయొద్దని ఏదైతుందో, నాకు ఎవరిద్దరు శత్రువులు కాదు, ఒక మిత్రునిగా, ఒక హైతువుగా, ఇది ప్రజలను తప్పుదోవలు పట్టించేది అవుతుందో, ఎక్కడ లేని బైలాసును, రూల్స్ను నువ్వేదో పోయి అప్లికేషన్ ఇచ్చి మీకే తెలివి ఉన్నట్టుగా డిస్క్వాలిఫై చేయలేడు, యాక్షన్ తీసుకోలేడు. మీరు బయట ఏం తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఆయనకి సంబంధం అండి? సంబంధం లేదు. ఓకే. గోవింద్ ప్రకాష్ గారు, మీరు మాట్లాడుతుంటే ఏపీలో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటారు, వ్యూస్ కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి చెప్పండి. అమరావతి భూసేకరణ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అయితే క్యాబినెట్లో మంత్రుల మీద డిఫరెన్సెస్ వచ్చాయి. కూటమిలో జనసేన, టీడీపీ డిఫరెన్సెస్ వచ్చాయి. కారణం ఏంటంటారు? కేవలం దీనికి సంబంధించి చూడలేదు మంత్రులది. పవన్ కళ్యాణ్ గారే కొంచెం ఎందుకు అన్నట్టుగా ఉందనేది ఆగిపోయింది అది. కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు ల్యాండ్ బ్యాంక్ మోర్ దాన్ 30,000 acres అనుకుంటాను. ఇప్పుడేమో 42,000. ఇప్పుడు డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి దీన్ని డెవలప్ చేసిన తర్వాత, ఒక షేప్ వచ్చిన తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రోడ్స్, తర్వాత కొన్ని ఇప్పుడు ఇన్కంప్లీట్ చేసిన బిల్డింగ్స్ అట్లే పెండింగ్ ఉండే ఎమ్మెల్యేసీ కానీ, అధికారులే కానీ, తర్వాత ఇప్పుడు టెంపుల్ కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. వెంకటేశ్వర టెంపుల్ ఇది బ్రహ్మాండంగా. ఇవన్నీ జరిగిన తర్వాత పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ కానీ, కోర్టు భవనాలు కానీ, ఇవన్నీ ఒక షేప్కి వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుంది చేయాలి తప్పితే, ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఎక్వైర్ చేసి అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కూడా ఛాన్స్ లేదు.
విజయవాడలో. ఎందుకంటే కంపారిటివ్లీ వైజాగ్ నుంచి కొంత ఉంది. ఇక మీకు రాయలసీమ చూసుకున్నప్పుడు చిత్తూరు కానీ, నెల్లూరు ప్రాంతం కానీ, కడప కానీ, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, అయితే హైదరాబాద్ వస్తారు, అయితే బెంగళూరు పోతారు. ఇక్కడ నుంచి అంత ఫెసిలిటీ ఏదైతుందో అక్కడ లేదు. ఇప్పటికి ఎయిర్ ట్రాఫిక్ తెలవంటే 40-50 సంవత్సరాలు, ఇంకా 30-40 సంవత్సరాలు కాలేదు. కొన్ని వేల ఎకరాలు ఎక్వైరీ చేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ని ఏదైతుందో ఇప్పుడు వేసుకోవాలి ఎనఫ్. ఇంకొక ఎయిర్పోర్ట్ చేసి మళ్ళీ ఒక 3,000, 4,000, 5,000 ఎకరాలు పెట్టి ఎయిర్పోర్ట్ చేసి అంతతో ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్లు ఇంకా ఇవ్వలేదు, వాళ్ళకి కాస్ట్లీ అవుతుంది, ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది. ఇంకా డెవలప్మెంట్ కానీ ఇప్పుడున్న ప్లేస్ని కానీ డెవలప్ చేయాలంటే వీటన్నిటికి చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ పోవాలి. కానీ ఇప్పుడే పోతే మాత్రం దానివల్ల ఏదైతుందో చాలా ఆర్థికంగా ఇబ్బందులు అవుతుంది తప్పితే 2-3 years 3-4 years అయిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. ప్లాన్ ఈజ్ గుడ్. ఇంకొక 30-40-50 సంవత్సరాల కోసం ప్లాన్ చేస్తున్నాను. అంటే జనసేన నేను ఉన్నప్పుడే ఇది చేయాలని, నాకు కీర్తి రావాలని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు గారు, దానికి డౌట్ లేదు. బట్ ఇంత ల్యాండ్ ఉండగా ఇంకా ల్యాండ్ ఎక్కువ అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. మంత్రివర్గంలో ఉందా లేదా నేను అబ్జర్వ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాని మీద అంత సముఖంగా లేరే. అంటే వాళ్ళు చెప్తుంది ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పటిదాకా ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లు కూడా మనం ఇయ్యలేదు అనేది వాళ్ళది. కేవలం ఈ ఇష్యూ బేస్డా లేకపోతే డిఫరెన్సెస్ ఏదైనా స్టార్ట్ అయ్యాయి రెండు పార్టీల మధ్య? నేను అనుకున్న పార్టీల డిఫరెన్స్ ఒపీనియన్ ఏముండదు. ఇది కంప్లీట్ అయినాక ఇది ఒక షేప్కి వచ్చిన తర్వాత ఇష్యూ బేస్డ్ కేవలం అనుకుంటా. నేనైతే నేను చదవలేదు, దేంట్లో చూడలేదు, ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ అంతా దీని మీద అభిప్రాయ భేదము, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను వద్దు అనేది మాత్రము మంత్రివర్గంలో అంత వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కూడా ఇప్పుడు ఇది కానివ్వండి, ఇప్పుడు ఎందుకు మనకు ఇంకా ఆర్థికంగా భారం పడుతుంది కదా, వీళ్ళకే మనం లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో డెవలప్ చేసి కమర్షియల్ 1000 కాక 200 అనేది ఇంకా మనం ఐడెంటిటీ చేయలే కదా వీళ్ళకి. అదంతా జరిగినప్పుడు ఇద్దామని చర్చ జరిగిందేమో, మన వివరాలు ఏమన్నా పత్రికలు వచ్చినాయో కాదో. కానీ ఏదేమైనా ఇప్పుడైతే తొందరపాటు చర్య ఇప్పుడే మనకు వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉంటారు. 3 yearsలో కంప్లీట్ చేస్తా ఉంటున్నారు అమరావతి. ఇంకా 3 ఏళ్ళ తర్వాత ఇది ఒక డెవలప్మెంట్, ఒక షేప్ వచ్చిన తర్వాత, హోటల్స్ కానీ అనుకున్న తర్వాత ఒక షేప్కి వచ్చిన తర్వాత అప్పుడు చేస్తే కూడా ప్రజలు కూడా ముందుకు వస్తారు. వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇది ఇప్పుడు ఎవరైతే ఇచ్చిందో వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఒక బిజినెస్ పరంగా కానీ, కన్స్ట్రక్షన్ జరిగి కానీ, లేకపోతే దానికి ల్యాండ్కి వాల్యూ వచ్చి కానీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా ఇస్తారు. కొంత గ్రామాల్లో కూడా 1-2 గ్రామం ఇక్కడ చూశాను నేను, ఒక గ్రామంలో మేము ఇవ్వము అనేది కూడా ఏదో ప్రతిఘటించినట్టు కనపడతా ఉంది. ఫోర్స్ తీసుకునడం కూడా మంచిది కాదు. అంటే వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళు చంద్రబాబుని అమరావతి ముంచుతుంది అనేది అటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అది వ్యక్తిగత. అది నేను చెప్పలేదు. వడ్డే శోభనాథ్ గారు అయితే సీనియర్, ఆయన వెరీ హానెస్ట్ పర్సన్. లోక్సభ సభ్యుడిగా, మంత్రిగా నేను అనుకున్న ఫస్ట్ టైం 78లో ఎమ్మెల్యే అయ్యాడు అతను జనతా పార్టీ నుంచి. తన లోక్దల్ టీడీపీలో వచ్చి కూడా నేను అనుకుంటా లోక్సభ సభ్యుడు అయ్యాడు. మంత్రి కూడా ఉన్నాడు కొంతకాలం, మంత్రి రామారావు గారి కాలంలో మంత్రి ఉన్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అయ్యాడు. వెరీ నైస్ పర్సన్. చాలా శివాజీ గారు ఎక్స్ రాజ్యసభ వీరు వాళ్ళు ఏదైతుందో రైతు పక్షపాతులు, తర్వాత ఏదైతుందో బాగా స్టడీ చేసి ఏదైతుందో బయాసిడ్గా మాట్లాడరు వాళ్ళు. ఓ విధంగా చెప్పాలంటే వాడి చెప్పినది తెలుగుదేశం అభిమాని కూడా. తెలుగుదేశానికి ఇది యాంటీ కాంగ్రెస్, అతను మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎప్పుడు అనుకూలంగా లేడు, బట్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఏది ఏమైనా ఇంకో 2-3 తర్వాత ఆలోచించవలసిన ఇష్యూ. ఓకే. గోంది ప్రకాష్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధానమైన కారణం వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, ఆయన చెబుతున్నాడు. మీకు ఏమనిపిస్తుంది ఇటువంటి వ్యాఖ్యలు? మనం కూడా మాట్లాడుకున్నాము. వాలంటీర్లు ఒక రీజన్, వాలంటీర్లను పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదైతుందో వాళ్ళకి ఇచ్చింది 5,000 రూపాయలే, 4 లక్షల చిల్లరకి ఇచ్చి 24 గంటలు పని చేయించుకున్నారు. చాలామంది మిస్యూజ్ చేశారు. ఏదైతుందో పెన్షన్ల కడ కానీ, ఇది కానీ, డబ్బులు కానీ, అప్లికేషన్ కడ కూడా డబ్బులు తీసుకున్నట్టుగా అయింది. కొందరిని ఎమ్మెల్యేలు అంటే ఏదన్నా ఉంటే ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఏం కోరుకుంటాడంటే రెవెన్యూ పోలీస్ గతంలో పూర్వం, ఇప్పుడు రిజిస్ట్రారు, వెహికల్ ఇన్స్పెక్టరు ఎవరు సంబంధం లేదు, వాళ్ళు ఎవరైనా మామూలు తీసుకుంటారు, ఎవరికైనా ఒకటే సేమ్ థింగ్ పర్సంటేజ్. సో ఈ రెండింటే ప్రతి ఇష్యూ రెవెన్యూ పరంగా, పోలీస్ పరంగా
ఎమ్మెల్యే ప్రతి సభ్యుడు నా ఇంటికి రావాలనుకుంటాడు. అంటే లీడర్లతోటి రిలేషన్ పబ్లిక్ కి తగ్గిపోయింది పార్టీ అదే 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 అయితే ప్రజలకు ఏదైతుందో డైరెక్ట్గా వాళ్ళ దగ్గర పోయే అప్లికేషన్ వాళ్ళే డిసైడ్ చేయడము, పెన్షన్స్ వాళ్ళు ఇవ్వడము, ఏదైనా డిసైడ్ వాళ్ళు చేయడంతో ఎమ్మెల్యే దగ్గరికి వచ్చేదే లేకుండా అయిపోయింది కదా. దాంతో ఏదైతుందో ఆ గ్యాప్ ఏర్పడ్డది, దాంట్లో వాళ్ళు మిస్యూజ్ చేశారు కొంత మ్యాక్సిమం అనే భావన అతనిలో ఉండొచ్చు. ఇల్లీగల్ గా ఓవరాల్ అది గోపిరెడ్డి గారి మాజీ డాక్టర్ డాక్టర్ ఇప్పుడు 2 సార్లు ఎన్నికయ్యాడు. ఈజ్ ఎ నైస్ ఫెలో, ఈజ్ ఆనెస్ట్ పర్సన్ ఆల్సో. నర్సరావుపేటకి వెళ్ళి కానీ అయినా అతని వ్యక్తిగా ఆయన అక్కడ ఆయన నియోజకవర్గంలో ఎవరైతే గ్రామ వాళ్ళు ఉన్నారో వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ వలన అతను నష్టపోయి ఉంటాడు కనుక అతను మొత్తం రాష్ట్రం అంతా వాళ్ళ వల్లే ఓడిపోయింది అంటున్నాడు. చంద్రబాబు లాంటి వాళ్ళు వాళ్ళకి జీతాలు కూడా పెంచి కంటిన్యూ చేస్తాం, వాళ్ళ 10,000 ఇస్తాను. అవును, అటువంటి విషయం అది కాని పని అని మనం చెప్పుకున్నాం. ఇంకోటి సార్ అక్కడ ఒక్క కారణం కాదు, శిశుపాల వధ ఏదైతుందో ఎట్లయితే 100 తప్పులైన తర్వాత ఎట్లయితే శిరచ్ఛేదం అని చెప్పాడు, అట్లా నెంబర్ ఆఫ్ లిక్కరు, వివేకం వాళ్ళ బాబాయ్ మర్డర్ దాని ఇష్యూ, చెల్లిని దూరం చేయడము, తల్లిది లాట్ ఆఫ్ అంటే ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవుతుందో ఇసుక మట్టి దోపిడీ, తర్వాత ప్రజలతో మమేకం కాకపోవడము, ఓన్లీ నవరత్నాల మీదనే డిపెండ్ అయ్యి ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాలే, ఉద్యోగాలు రాలే. తర్వాత ఏదైతుందో కరప్షన్ గ్రామ లెవెల్లో ఏ రెవెన్యూ లెవెల్ కానీ ఎక్కడ కానీ కరప్షన్ తగ్గలేదు, డెవలప్మెంట్. తర్వాత చెప్పుకునే నాదుడే లేదు, ఎమ్మెల్యేకే మంత్రికే సీఎం ఇంటర్వ్యూ లేదు, వీళ్ళ దగ్గర పోతే దిక్కు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో కన్వీనియంట్ కాకపోతే మంత్రి దగ్గర ఉంటాడు, మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి పోతాడు. అటువంటిది నువ్వు 2010 నుంచి అప్ టు 19th పవర్ వచ్చే వరకు 365 రోజులు ప్రజల్లో ఉన్నావు, 24 గంటలు. ఊర్లో ఉన్నా, జిల్లాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నిత్యం అందుబాటులో కొన్ని వేల మంది కలిసాం. అటువంటిది ముఖ్యమంత్రి అయినా గయప్ నీ అంత పాలన చేసినావు, ఓ కోట కట్టుకున్నావు. తో లిక్కర్ కూడా చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ మీద ఫోటో అది కూడా లేదు. ఇంకోటి ల్యాండ్ ఏదైతుందో ఫొటోస్ బట్టి ఏదైతుందో అది లిక్కర్ బాగా ఏది మన పాస్బుక్లు ఏదైతుందో దాని ఏమో అది పెద్ద ఇష్యూ అయింది కదా సార్. అది పాస్బుక్ కూడా నాకు ఐడియా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీద ల్యాండ్ దాని మీద కూడా బాగా అయిపోయింది. ఏది ఏమైనా గోపిరెడ్డి గారిది అది ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు ఎఫెక్ట్ అయింది కావచ్చు. ఓవరాల్ అది ఒక్క రీజన్ మాత్రం కాదు, చాలా చెప్పాలంటే మనం హాఫ్ అన్ అవర్ కాదు 1 hour చెప్పొచ్చు. 1.25 లక్ష కారణాలు అన్నట్టు అది కారణం కాదు. గోపిరెడ్డి గారి ఒపీనియన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, పేర్ని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కొడాలి నాని 3 నెలల తర్వాత ఆయన మళ్ళీ తగ్గేదిలే మరి చూపిస్తాడు, అతను వంశీని ఉచ్చబోయిస్తా అన్నారా, ఏం చేశారు మీరు? కొడాలి నాని ఫామ్లోకి వస్తాడా, వంశీ ఫామ్లోకి వస్తాడా? పేర్ని నాని నేను రాజకీయాల్లో పోటీ చేయను అని మొన్న వాళ్ళ కొడుకే కిట్టు అనుకుంటే 60 ఏళ్ళే ఉన్నాడు. వాళ్ళ తండ్రి కూడా నాకు పేర్ని కృష్ణమూర్తి గారు అప్పుడు అడ్వకేట్గానే ఉంటుంది, మున్సిపల్ చైర్మన్ కానీ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు అనుకోండి. ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. మేము 72లో జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో నవంబర్లో మేము రాజమండ్రి జైలు మెట్టు పేర్ని కృష్ణమూర్తి గారు బద్దర్లో లీడింగ్ అడ్వకేట్ ఉండి, తర్వాత ఆర్టీసీ యూనియన్ కూడా మజ్దూర్ సంఘ్ ప్రెసిడెంట్ కూడా ఉండే అతను. తో మరి రిటైర్ అని చెప్పి ఇంత యాక్టివ్గా నిత్యం మాట్లాడుతూ ఉన్నాడు, బట్ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా నా వ్యక్తిగత అభిప్రాయం, మీకు గతంలో కూడా మీ దగ్గర చెప్పాను, నానిగారు కొడాలి నానిగారు కానీ ఇప్పటికే తను తప్పు చేసిన అనేది తన మనసు కానీ తన కుటుంబ సభ్యులు కానీ తనకుండే మిత్రులు తెలిసి వచ్చింది ఆయనకేంది అనేది. నా భాష నేను వాడిన దానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గానికి కొంత డెవలప్మెంట్ చేసి కూడా ఎట్లా నష్టపోయినా అనేది ఒక భాషతోటే ఓడిపోయినా అనేది ఆయన క్లారిటీగా ఆయనకుంది. అలాగే వంశీ గారు కూడా ఎలా ఓడిపోయిండో అనేది కూడా పవర్ఫుల్ లీడర్, నిత్యం అందుబాటులో ఉండేవాడు. 2 సార్లు గెలిచి గన్నవరంలో మళ్ళీ ఓడిపోయిందంటే ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ కమ్యూనిటీ కూడా వాళ్ళకి ఎట్లా వ్యతిరేకమైంది అనేది కూడా వాళ్ళకి తెలుసు. నేను అనుకోను కదా పేర్ని నాని ఏదో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇక చూడని వాళ్ళిద్దరు
అంటే హార్ట్ ఆపరేషన్ అవ్వడం వల్ల గ్యాప్ వచ్చింది కానీ వాళ్ళు మాత్రము ఆ అగ్రెసివ్ గతంలో ఏదైతే ఉండరో టీడీపీలున్నప్పుడు కూడా అగ్రెసివ్ ఉండరు కావచ్చు, దీంట్లో వచ్చి కూడా వైఎస్ఆర్పి కూడా వచ్చి కూడా అగ్రెసివ్ ఉండరు. బట్ వాళ్ళ బాడీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్స్ కానీ వాళ్ళ సపోర్టర్ కానీ గతంలో ఏదాగైతే ఆ అగ్రెసివ్నెస్ ఉండేనో వాళ్ళు ఆ పద్ధతిలో పోరు. రాజకీయాలు ఉండాలనుకుంటే నమ్రతతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రజాస్వామ్య పద్ధతుల్నే ప్రొటెక్ట్ చేస్తారు తప్పితే గతంలో లాగా దూకుడు మాత్రం పోయే అవకాశం లేదు. ఉంటే వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు, పబ్లిక్ కూడా వాళ్ళకి సపోర్ట్గా రారు. కనుక అది కోరుకుంటున్నాడు పేరుని నాని ఏదైతుందో కోరుకుంటున్నాడు, వాళ్ళని రెచ్చగొట్టడం ఇదంతా, వాళ్ళని రెచ్చగొట్టి ఏదైతుందో చేయాలని. వాళ్ళు మాత్రం వాళ్ళు అట్లా అనుకుంటే ఇంకా చూసేదేమన్నది. ఇప్పుడు కొడాలి నాని మొన్న గుడివాడకి వెళ్ళాడు కదండి, ఏమైనా మాట్లాడా ప్రెస్కు? వంశీ కూడా బయటకు వచ్చాడు, ఏమైనా మాట్లాడా? ఎందుకు మాట్లాడలేదు? కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా. నన్ను ఈ విధంగా ఏదైతుందో జైల్లో హింసించిండు, లీక్లు వస్తున్నాయి తప్పితే ప్రెస్కి ఏదన్నా నన్ను లైట్ లేని కాడనో లేకపోతే కిందనో రూమ్లో ఒక్కరిని ఉంచిందని ఎక్కడన్నా చెప్పాడా డైరెక్ట్? నన్ను ఇల్ ట్రీట్మెంట్ చేసిండు, ఒక వేరే పద్ధతిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయించిండు జైలర్స్ మీద అని ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పిండా? లీక్ వస్తున్నది అంటే ఆ ఏజ్ కానీ ఆ రక్తం కానీ దానివల్ల ఎంత నష్టపోయినా వాళ్ళకి తెలిసి వచ్చింది. ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోలేదు, వీళ్ళ ఒక పద్ధతిని వీళ్ళు మాట్లాడిన వాళ్ళ కమ్యూనిటీ కూడా రిసీవ్ చేసుకోలేదు. కనుక అది నష్టం జరుగుతుంది. వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకుంటే ఏ పరిస్థితిలో గతంలో ఏదైతే అగ్రెసివ్ పోయిందో అది పోయే క్వశ్చనే లేదు. ప్రజా జీవితంలో వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రావచ్చు, వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు. కానీ ఆయన వాడే భాష గతంలో ఆయన చెప్పినట్టుగా ఉత్సవయిస్తాడు, ఇక చూడండి వస్తాడు పోతాడు అనేది ఇంపాసిబుల్. అది జరిగే పని కాదు. ఎందుకంటే రేపు ఏదో వదిలిపెట్టారు కానీ పెన్నన్ను నాకు మంచి మిత్రుడు తో ఆయన అరెస్ట్ చేయాలంటే ఆయన వైఫ్ని చేయొచ్చు కదా. బియ్యం కేసులో లేడీస్ని బాగుండదని చెప్పాడు కదా చంద్రబాబు గారు, అది ఆయనే సంబోధించాడు కదా. ఆయనే చెప్పాడు కదా ప్రెస్కి, ఏదో ఆఫ్ ద రికార్డులో మొత్తానికి అది పత్రికలు వచ్చింది. నేను కరెక్ట్గా అది ఎప్పుడు చెప్పాడా కానీ పేరు నేనే ఏదైతుందో కదా. అటువంటిది అతను ఒకసారి లోపటేమనండి, ఈ లాంగ్వేజ్ ఉంటుందా? ఉండదు. మనిషికి భయం అనేది ఉంటుందండి. భయం అక్కడ పోయి వచ్చిన తర్వాత హింస. నేను కూడా అంటే నేనేమో క్రిమినల్లో గొడవలు చేసి జైలుకు పోలేదు. జైలుకు పోయింది ఓన్లీ తెలంగాణ ఉద్యమంలో, మొదటి ఉద్యమంలో 69-71 వరంగల్ నిజామాబాద్, 72 జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమంలో మీసాలో రాజమండ్రి అని చెంచల్గూడ జైలుకు పోయింది తప్పితే నరకం ఉంటుంది అక్కడ. మేము మీసాలో పోతేనే మేము సంబంధం లేదు ఎవరితో, మాకు స్పెషల్ బ్లాక్ అంతా విఐపి సిమ్ము, మాకు వంట ఉంటుంది, మిల్క్ వస్తుంది, మేము ఏదన్నా మన అది తెప్పించుకోవచ్చు, నాన్ వెజ్ కానీ మాకు ఎగ్స్, డాక్టరు, తర్వాత స్పోర్ట్స్, ఈవెన్ మేము కార్డ్స్ ఆడడానికి కూడా కార్డ్స్ ఇచ్చారు, వాలీబాలు, తర్వాత బ్యాడ్మింటను, ఇవన్నీ యాక్టివిటీ ఉంటుండే. పత్రికలు వస్తుండే, అన్ని పేపర్లు మాకు సెట్ చేసేవారు. డాక్టర్స్ రౌండ్ కేసులు అవి కాదు కదా, రోజుకు 2 సార్లు వచ్చేవాళ్ళు. ఏదైతుందో మేము కింద పండుకోలేము, మాకు అన్ని మంచాలే. ఆడ దోమలు ఉంటుండే, దోమలు ఉంటే ఆ మచ్చర్ ఏది ఇట్లా 4 కొయ్యలు పెట్టేది ఈ కేసులు అవి కాదు కదా, వేరే కేసులు కదా. అయితే మాకు అవి చూస్తేనే మాకు నరకం చూసినట్టు అయిపోయింది. నరకం వంట మాది వేరే, మేమేదో ఇవి పల్లెలు పట్టుకొని పోవడం కాదు. మేమే శ్రీధర్ రెడ్డి గారు అని చనిపోయాడు, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఉండే గడ్డం శ్రీధర్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ ఆయన. నేను కూడా ఆయన మంచి వండేవాడావు, మేమే వండుకునే వాళ్ళం. ఒక సహాయకుడు వంట వచ్చే ఆ జైలు జీవితం అనుభవించేవాడు, మేమే అన్ని కర్రీస్ గిరిస్తే మేమే చేసుకునేవాళ్ళం. సత్యనారాయణ రెడ్డి గారు గవర్నర్ ఉన్నారు, మా జైలు మెట్టు. నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ అయినా జైలు మెట్టు. కేశవరావు జాదవ్ గారు మా జైలు మెట్టు. ఇప్పుడు వంశీ అలా కాదు కదా, వెయిట్ లాస్ అయ్యాడు బయటకు వచ్చిన వెంటనే వెయిట్ తగ్గిపోయాడు.
హెల్త్ చెకప్ మాకు అంటే వీళ్ళకి కూడా ఉంటుంది, మాకు కూడా ఏదైతుందో నేను ఉస్మానియా కూడా తీసుకెళ్ళాను, నన్ను ఉస్మానియా పోలీస్ ఎస్కార్ట్ తోటి ఉస్మానియా లోకల్ కానప్పుడు నేను ఉస్మానియా అంత మెడికల్ చెకప్కు ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ముషిరాబాద్ ఉన్నప్పుడు నేను ఉస్మానియాకు పోయాను, నాకు స్టమక్ పెయిన్ వస్తాయి, అది కాకపోతే మనీ టెస్ట్ చేయడానికి ఏదో బ్లడ్ గిడ్ అంతా ఎక్స్రే చేయడానికి ఉస్మానియా తీసుకెళ్ళాను. అంటే మళ్ళీ పాత కొడాలిందని పాత వంశీ కనిపించరు, క్వశ్చనే లేదు. నేను అనుకోను కదా అంటే ఒక విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పెట్టి వాళ్ళు రాజకీయంలో కూడా ఏదైతుందో పోటీ చేయకపోయే అవకాశాలు కూడా 50-50 ఛాన్స్ గతంలో ఇద్దరు బాగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కాదని వాళ్ళు మానసికంగా ఏదైతుందో ఒక పులి లెక్క ఉన్న వాళ్ళు ఇద్దరు. సినీ ప్రొడక్షన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ లివింగ్ అంతా లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు కంప్లీట్ ఏదైతుందో మానసికంగా కూడా వాళ్ళు ఇప్పటికి స్టిల్ వాళ్ళని ఫొటోస్ చూస్తే మనం వారి పేరేంది కొడాలి నాని గారి గుంటూరులో చూస్తే చాలా అంటే ఇది పేరు ఉండొచ్చు, ఫేస్లో ఎక్కడ అసలు ఆ గ్లో లేదు, ఇదివరకు గ్లో ట్రీట్మెంట్ వచ్చినా కూడా ఆయన ఏదైతుందో కంప్లీట్ బాడీ ఇద్దరిని అనుకుంటే ఇద్దరు ఒక 8-10 కేజీలు కూడా దిగిపోయారు, తగ్గారు వెయిట్ లాస్. అంటే వాళ్ళకు రోజు మానసికంగా మనం తప్పు చేశామనేది అంటే ఆ లాంగ్వేజ్ నేను అనేది రియలైజేషన్ వాళ్ళలో వచ్చింది. అంటే మనం మాట్లాడింది కానీ పొలిటికల్ డిఫర్ కావచ్చు, కానీ భాష ఏదైతే మాట్లాడారో ఆ భాష మాత్రం చాలా అభ్యంతరకరం. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బయట దాంట్లో ఏ కొంచెం నిజం ఉన్నా, ఏ కొంచెం వాస్తవం ఉన్నా, ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా ఆ ఛాన్సే లేదు. ఎక్కడ కనెక్టివిటీ లేదు. మాధవరెడ్డి గారికి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధమే లేదు, ఆ పార్టీకి సంబంధం లేదు. ఆయన వచ్చింది ఎప్పుడో 84 తర్వాత టికెట్ దొరికింది, 85లో 83లో బుచ్చిరెడ్డి అని టికెట్ దొరికింది. నా మంచి మిత్రుడు ఇప్పుడు ఉన్నాడు, ఒకసారి మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు 2000 వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మాట్లాడారు, ఒకసారి కలుద్దామంటే ఇప్పుడు వరకు కలవలేదు, 3-4 ఏళ్ళ కింద మాట్లాడాడు. బుచ్చిరెడ్డి అని నా మంచి మిత్రుడు, ఆయన ఓడిపోయి నరసింహారెడ్డి గారిని 78లో కాంగ్రెస్ మీద గెలిచాడు, మళ్ళీ 83లో అతనే గెలిచాడు. ఇప్పుడు ఆమె 6 ఎమ్మెల్యే ఉండే కదా మొన్నటి వరకు, వాళ్ళ దగ్గర బంధు సునీత పొంగడి సునీత, వాళ్ళ భర్త ఏదైతుందో కంప్లీట్ హస్బెండ్ నరసింహారెడ్డి గారి క్వార్టర్లో ఉండే చదువుకున్నాడు. 78 నుంచి 83 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ్ నగర్లో ఉన్నారు వాళ్ళు. మీరు ఆ వివాదం జరిగేటప్పుడు అప్పుడే చెప్పారు వాళ్ళంతా నాకు మిత్రులు. ఏది వాళ్ళ ఇద్దరు కూతుర్లు, వాళ్ళ అబ్బాయి కానీ నరసింహారెడ్డి గారు కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్, 2 సార్లు 85లో ఆయన పోటీ చేయలే. చెన్నారెడ్డి గారి ఫాలోవర్ కూడా ఈజ్ ఎ వెరీ హానెస్ట్ పర్సన్, దగ్గర బంధువు. కొంగడి సునీత మహేందర్ రెడ్డి వాళ్ళ భర్త ఏదైతుందో అక్కడ ఉండే చదివాడు అక్కున్నాడు. ఏది వాళ్ళ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కొంత అప్రచారం కూడా జరుగుతుంది, కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయొచ్చు, వీళ్ళు దూరం అవ్వచ్చు, సైడ్ కావచ్చు, అది ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ 2 నియోజకవర్గాల్లో వాళ్ళకు బలం ఉంది, సామాజిక ఫాలోయింగ్ ఉంది, పార్టీ స్ట్రెంత్ కూడా ఉంది. వాళ్ళిద్దరు ఎవరిని ప్రపోజ్ చేసినా ఆ టికెట్ వాళ్ళు పోటీ చేసినా వాళ్ళకే ఇస్తాడు. అవును, వాళ్ళు చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా వాళ్ళు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్లకే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, ఆ పార్టీలో ఉంటే. ఓకే, కాదనే క్వశ్చన్ లేదు. పార్టీ మారే అవకాశం ఇప్పుడు వాళ్ళు తీసుకోరు. వాళ్ళిద్దరిని ఏ పరిస్థితిలో నో ఎంట్రీ, పార్టీలో టీడీపీలో ఆకాశం భూమి ఒకటైనా వాళ్ళిద్దరికి నో ఛాన్స్ ఎట్టాలి. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ వెళ్ళిన 2 నియోజకవర్గాల్లో 2లో ఇద్దరు పవర్ఫుల్ క్యాండిడేట్స్. రామోహన్ ఒక ఎన్ఆర్ఐ, ఇస్ ఎ గుడ్ క్యాండిడేట్, మన గుడివాళ్ళు ఎన్నికాడు. ఇక్కడ వెంకట్రావు గారు ఎవరో గతంలో దాదాపు 70-80 కోట్లు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు 100 పైన పెట్టాడు. ఇస్ వెరీ హానెస్ట్ పర్సన్, ఆయన కూడా ఎన్ఆర్ఐ, మంచి సామాజిక స్పృహ ఉన్నవాడు. ఇద్దరు చాలా పర్ఫెక్ట్ క్యాండిడేట్స్. ఓడతారా గెలుస్తారా వేరే సంగతి. ఇద్దరికి మళ్ళా గన్నవరం కానీ గుడివాడ కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్కే టికెట్లు వస్తాయి. అక్కడ 2 ఇద్దరు వాళ్ళు కమ్మ అనుకోండి, 2 కమ్మ నియోజకవర్గం, 2టికి 2 ఏదైతుందో మళ్ళీ వాళ్ళకే దొరుకుతాయి. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, దాంట్లో ఏమాత్రం. ఓకే, గోంది ప్రకాష్ గారు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టైంలో బీసీ డిక్లరేషన్ చేసింది, దాని ప్రకారం ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతోంది. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్ సాధ్యపడుతుందంటారా? సార్, ఆర్డినెన్స్ అనేది ఎందుకంటుండ్రో ఏందో నాకంటే మిడిమిడిగా సబ్జెక్టు కరెక్షన్. ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్ చేశారు, యునానిమస్గా అయింది. గవర్నర్కు పంపించారు. గవర్నర్ ఒక 2 months ఉంచుకొని నేను అనుకుంటున్నా మార్చి ఏప్రిల్ ఎప్పుడో రాష్ట్రపతికి పంపారు. ఏప్రిల్ నుంచి ఇప్పుడు జూలై అనుకుంటా ఒక 3 నెలల నుంచి రాష్ట్రపతి దగ్గర
మళ్ళీ ఆర్డినెన్స్ ఏంటండి? ఆర్డినెన్స్ చేసినా కూడా ఈ ఆర్డినెన్స్ మీద ఎన్నికలకు పోతే యాజ్ ఫర్ హైకోర్టు డిసిషన్ ప్రకారం 90 రోజులు చేయాలని ఉంది. అవును, ఎనీ టైం 10-15 రోజుల్లో షెడ్యూల్ ఇష్యూ అవుతుంది. నోటిఫికేషన్ ఇష్యూ నుంచి 20 రోజుల ముందు నామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరొక్కరు కోర్టుకు పోయినా ఏ ఒక్క ఓటర్ 18 ఇయర్స్ నిండినవాడు ఏ ఒక్క అభ్యర్థి సింగిల్ మ్యాన్ కోర్టుకు పోయినా కోర్టు ఒప్పుకోదు. సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానము 50% కంటే దాటడానికి వీల్లేదని తీర్పిచ్చింది. దాని ప్రకారం గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మైనార్టీది 6% చేసినప్పుడు మోర్ దాన్ 50% సబ్జెక్ట్ టు కరెక్షన్ క్రాస్ అవుతుంది కనుక దాన్ని 4 కుదించడం జరిగింది. లేకపోతే 52 ఎంతో అవుతుంది. దాన్ని ఏదైతుందో అతను 4% చేసి 4% మైనార్టీ జరిగింది. అదే కాక చంద్రబాబు గారి హయాంలో అసెంబ్లీలో చేసి రాజ్యాంగ అది ఆర్డినెన్స్ ఆయన చేసి కేటగిరైజేషన్ చేసి ఏదైతుందో రిజర్వేషన్ ఇచ్చిండు. ABCD వర్గీకరణ కోర్టు ఏదైతుందో దాన్ని అప్పుడు చేయడం జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ జరగాలని, అమెండ్మెంట్ జరగాలని. అలాగే ఏదైతుందో షెడ్యూల్ 9 ఎంతో, నేను దాంట్లో పర్ఫెక్ట్ కాదనుకోండి, ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఏదైతుందో పార్లమెంట్కి పంపి పార్లమెంట్లో రాజ్యసభలో 2 సభల్లో సవరణ చేసినప్పుడే ఈ రిజర్వేషన్ సాధ్యమవుతుంది. లేకపోతే అయ్యేది కాదు. నిజంగానే నేను చెప్పిందే తప్పు కావచ్చు. గవర్నర్కి ఎందుకు పంపినావు? మీకు అధికారం ఉంటే గవర్నర్ ప్రెసిడెంట్కి ఎందుకు పంపిండు? రైట్. ఇంతకాలము ఫిబ్రవరి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటి వరకు గవర్నర్ పంపారు, ప్రెసిడెంట్ పంపారు. ప్రెసిడెంట్ దగ్గర 3 నెలలకెళ్ళి పెండింగ్ ఉంది. అఖిల అసెంబ్లీలో మీరు ఆల్రెడీ రిజర్వేషన్ చేశారు. ఇప్పటి వరకు మీరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి, ప్రధానమంత్రి గారి ప్రెసిడెంట్ గారి దగ్గరికి పోయి ఇప్పటి వరకు పార్టీ తరఫున అఖిల పక్షమో పార్టీనో ఎప్పుడన్నా ఇన్నిసార్లు ముఖ్యమంత్రి గారు వాళ్ళు మంత్రులు పోయారు, ఎప్పుడన్నా ఒక్కసారి ఒక రిప్రజెంట్ చేశారా? ఎందుకు చేయలేదు? ఇది ఏది ఏమైనా ఎట్టి పరిస్థితిలో ఎన్నిక ఏదైతుందో రాజ్యాంగ సవరణ చేయండి. ఉభయ సభల్లో బీజేపీ రోల్ ఎంత ఉంటుంది? ఉభయ సభల్లో చేయండి. ఎన్నిక అనేది, రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా సాధ్యము కాదు. 42% ఆఫ్ BC. ఎస్సీలకైతే రాజ్యాంగ పరంగా ఉంది. వాళ్ళ పాపులేషన్ పెరిగినా కూడా పర్సంటేజ్ పెరగాలన్నది అది అంబేద్కర్ గారు చేసిందే. ఏది SC కానీ ST కానీ పాపులేషన్ పెరిగితే పాపులేషన్ ప్రకారమే వాళ్ళ పెరగాలి. బీజేపీ రోల్ ఏంటి? బీజేపీ పాత్ర ఏం లేదా? బీజేపీ బాధ్యత ఏం లేదా? బీజేపీది ఏం లేదా అనేది అంటే వాళ్ళ నిర్ణయం. అది ఏం చేస్తున్నా అనేది లేదు. బీజేపీ కూడా ఈరోజు ఏదైతుందో నిజంగానే BC ముఖ్యమంత్రి అని గతంలో అనుకున్నారు. గత ఎన్నికలు రాలేదు, పవర్ వేరే సంగతి. ఎందుకంటే ఒక చిత్తశుద్ధి ఏం కనిపించట్లేదా కాంగ్రెస్లో? ఒక బిల్లు పంపించడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఆర్డినెన్స్ ఒక వాళ్ళ సాయం కూడా తీసుకోవాలి కదా ముఖ్యమంత్రి గారు. బీజేపీ నుంచి 8 మంది లోక్సభలో 2 ఆల్రెడీ ఏదైతుందో మంత్రులు ఉన్నారు. ఇంకొక సభ్యుడు రాజ్యసభ ఏదైతుందో కృష్ణయ్య గారు ఉన్నారు. తో వాళ్ళ సాయం అడగాలి కదా. మీ స్టాండ్ ఏంది? అఖిలపక్షం పిలవాలి కదా. వాళ్ళు వస్తారా లేదా వాళ్ళనైతే బయట పెట్టాలి కదా. లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. మీకు లక్ష్మణ్ గారు యూపీకి వెళ్ళారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. తో మీ స్టాండ్ ఏందనేది బీజేపీని కూడా నిలదీయాలి కదా. ఆ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ జరగడం లేదు. ఏకపక్షంగా ఇది మేమే జనగణ చేసినాం దేశం అంతా. ప్రకాష్ గారు, అటువంటి ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీని సైడ్ లైన్ చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అంటారు? అది నేనెట్లా చెప్తాను, అది మీరు కాంగ్రెస్ నాయకులు. ఏది ఏమైనా ఇది కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్లో ఉండే హేమాహేమీలకు కానీ, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, దాంట్లో ఉండే లీగలకు ఇది అయ్యే పని కాదు. రాజ్యాంగపరంగా పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే జరిగే పని కాదు. మళ్ళీ ఆర్డినెన్స్ చేస్తారు, వచ్చి ఆర్డినెన్స్ చేసి ఎలక్షన్ పోతారు. బట్ ఇమ్మీడియట్గా కోర్టుకు పోవడం అనేది ఖాయం. ఎవరో ఒకరు డెఫినెట్లీ పోతారు. దాని మీద ఉన్నోడు, విభేదించినోడు
పార్టీ సభ్యుడైనా పోవచ్చు, అదర్ అపోజిషన్ పార్టీ సభ్యుడు కాని వాళ్ళు కూడా పోతారు. రిజర్వేషన్ ఆగినా కూడా అయితే పాత పద్ధతిలో పోయినప్పుడు ఏదైతుందో ఎన్నిక మాత్రం జరగాలని హైకోర్టు వచ్చింది కనుక అప్పుడు కాంగ్రెస్ గతంలో చెప్పింది మేము చట్టము రాకపోతే పార్టీ పరంగా మేము 42% ఇస్తామని. ఇవ్వచ్చు, ఇచ్చి ఎన్నికలకు పోవాలి. ఎందుకంటే హైకోర్టు డిసిషన్ కాంగ్రెస్ అంటది కోర్టు అడ్డుకున్నది, మేము రాజ్యాంగ పరంగా చేయలేము, పార్టీ పరంగా మేము నిర్ణయానికి సిద్ధము, దీనికి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిద్ధమా కాదా వాళ్ళు అవుతారా కాదా అనేది వేరే సంగతి. బట్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము రాజ్యాంగ సవరణ జరగకుండా ఖచ్చితంగా ఎన్నిక అనేది సుప్రీం హైకోర్టు ప్రకారం పోవాలనుకున్నప్పుడు 42% ఏదైతుందో టికెట్లు ఏదైతుందో బలైన వర్గాలకు ఇవ్వాలి. దాంట్లో ఖచ్చితంగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అన్నారు. ఇవ్వకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చేటట్టే కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఒక చిత్తశుద్ధి అయితే ఓవరాల్గా కనిపిస్తున్నట్టు కొంత జరుగుతుంది. అయితే రేపు చూస్తే బెనిఫిట్ అవుతుందా? బీసీలు ఓన్ చేసుకుంటారా కాంగ్రెస్ని దీనివల్ల? అది మనం చెప్పలేము. ఎట్లా చూడవచ్చు అంటారు సార్? ఏది ఏమైనా ఇప్పుడు వచ్చిన సర్వేలు, నెంబర్ ఆఫ్ సర్వేస్, అథెంటిక్ సర్వే, దాంట్లో పీపుల్స్ పల్స్ రవిచంద్ నేషనల్ లెవెల్లో చాలా పర్ఫెక్ట్ లోకల్ బాడీ గురించి కూడా మీకు పంపాను మొన్ననే ఆర్టికల్ సర్వే చేసిన ప్రకారం చేస్తే చాలా ఒక నల్గొండ, ఖమ్మం, వరంగల్ లేదు కానీ వరంగల్, ఈ 3 జిల్లాలు తప్పితే వేరే జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 2 జిల్లాల్లో తీవ్రంగా వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేల మీద ఇండివిజువల్ బెటర్ కాదా అనుకున్నది ఇచ్చినప్పుడు కూడా నెక్ టు నెక్ లే ఉండే. అంటే ఓన్లీ దట్ ఈజ్ ఒపీనియన్, ఒకటి సింగిల్ వర్డ్, ఆయన పని బాగుందా లేదా అనే దాని మీద. పార్టీదా ఎమ్మెల్యేదా? ఎమ్మెల్యేది అంత ముంచేశారు. ఎమ్మెల్యేల పని దాని పాయింట్ ఆఫ్ చూసినా కూడా మొన్నటి లోకల్ బాడీ కూడా గ్రౌండ్ చాలా బాగా చేశారు. చూస్తే మాత్రము మౌత్ టాక్ మాత్రం నేను కూడా కొన్ని అంటే డిఫరెంట్ వాళ్ళతోటి దీనికంటే ముందు ఇప్పుడు ఎక్కడ టాక్ చూసినా కొన్ని 100 మందితో మా సిటీ వాళ్ళు కాక నేను జిల్లా వాళ్ళతో ఈరోజు బాగా నెగటివ్ ఉంది అనేది ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ వెరీ అగ్రెసివ్గా ఇచ్చిన హామీలు అమలు కాలేదనేది అయితే నిత్యం పోరాటం చేస్తుండ్రో ఇది ప్రజలకు ఆకర్షితమైంది. వీళ్ళ మీద నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఎవరి మీద ఉంది? పాజిటివ్ అంటే ఇప్పుడు మరి పోరాటం చేసింది బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ ఇప్పుడు రైతు ఉంది ఎగ్జాంపుల్, రైతు ఈజ్ హ్యాపీ. అప్పుడు 10,000 ఏదైతుందో కంటిన్యూగా ఎవ్రీ పంటకు 10,000 పడ్డది. వీళ్ళు 10,000 కాదు 15,000 అన్నారు. అని ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా సాగులేని వాళ్ళకు నాకున్నది ఇంతకుముందు రాలే, ఇప్పుడు 6,000 చొప్పున నాకు నా 5 ఎకరాలు అంటుంది అనుకోండి, అన్అఫిషియల్గా 4 ఉంది. అంటే అది బీపీఎల్ పోయి డబ్బులు పూర్తి ఇవ్వకపోతే అది మేము ల్యాండ్ చేసుకుంటున్నాం అనుకోండి, దానికి కూడా నాకు లీజ్ ఒక 50,000 వస్తుంది అనుకోండి. 5 ఎకరాలకు 5 ఎకరాలు అది దానికి రాదు. ఎందుకంటే దానికి స్పాట్ పేమెంట్ ఉంది కనుక మేము ఇంకా ల్యాండ్ వాళ్ళు కంప్లీట్ బీపీఎల్ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాలే. 10,000 ఎకరం ఇస్తారు, 50 ఇస్తారు అనుకో. నాకు 5 ఎకరాలకు మన ఫస్ట్ టైం 24,000 చిల్లర పడ్డది. 5 ఎకరాలు కొంత తక్కువ ఉంది, అది ఒక పంటకి పడ్డది కాదు 7.5 జనరల్గా చెప్పింది వాళ్ళు. ఇప్పటి వరకు అది 2-3 ఎకరాల వరకే ఇచ్చారు. మోర్ దాన్ 3 ఏదైతుందో ఇప్పుడు 10, 15, 20 రైతులు సంతృప్తిగానే ఉన్నారు. రైతులు లేరు కదా ఇప్పుడు. రైతులు లేరు అంటే ఎందుకు లేరంటే 15,000 అని ఫస్ట్ టైం పడ్డది, అది 6,000, 7,500 పడాలి. రైతు కూలీకి ఏదైతుందో అన్నారు, అది లేదు. కౌలు రైతు కన్నారు, అది లేదు. తో పెన్షన్స్ అవన్నీ ఉన్నాయి అనుకోండి, నెంబర్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి, స్కూటీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ చర్చ అవసరం లేదనుకోండి. ఏది ఏమైనా సంతృప్తిగా మాత్రం ప్రజలు లేరు. ఎమ్మెల్యేల మీద రియాక్షన్ దాదాపు 20-25 ఎమ్మెల్యేల మీద లాట్ ఆఫ్ రియాక్షన్ ఉన్న 65 మందిలో. తో లోకల్ బాడీ రిజల్ట్ 50% రావడం కష్టం అనేది కొన్ని సర్వే బృందాలు చెప్తుంది మాట్లాడే ప్రకారం. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మీద ఒక నెంబర్ ఆఫ్ టైం చెప్పినా, ఎప్పుడు కానీ పాలక పక్షానికి ఫర్గా లోకల్ బాడీస్ ఉంటాయి.
మనం తమిళనాడు చూసినాం, పోటీ చేయకున్నా కూడా నెక్స్ట్ మొత్తం డిఎంకే స్వీప్ చేసి జైలుతో పోటీ చేయకుండా మళ్ళీ అధికారం వచ్చింది. మాయావతి బైకాట్ చేసింది, మాయావతి 300 పైన వచ్చినాయి 403 సీట్లకే. ఇక్కడ మండల వ్యవస్థ తెచ్చి 87లో 300 సంథింగ్ 1096 చేసి బీసీలకు మొదటిసారిగా భారతదేశంలో రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర రామారావు గారు. మహిళలకు, బీసీలకు, అప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. సర్పంచ్ కానీ, గ్రామ స్థాయి మెంబర్ కానీ, వార్డు మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్ కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ అవకాశం లేకుండా ఇస్తే 89లో ఆయన ఓడిపోతూ 2 లోక్సభ వచ్చి ప్రభుత్వం కాంగ్రెస్కి వచ్చింది. మొన్న కేసీఆర్కు అన్ని జిల్లా పరిషత్తులు 32 జిల్లా పరిషత్తులు వచ్చి జరిగింది. అట్లే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈవెన్ మంగళగిరి, కుప్పం స్వీప్ చేశారు. అటువంటిది 11 అసెంబ్లీ వచ్చాయి. లోకల్ బాడీకి దీనికి వ్యతిరేకం. అంటే రేపటి ఎన్నికల్లో నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు మోర్ దాన్ 26, 27 జిల్లా పరిషత్తులు ఖాయము. 32లో మోర్ దాన్ 25 మినిమం 25. 70% పైన ఏదైతుందో మున్సిపాలిటీస్ మినిమం వస్తాయి. అట్లే జిల్లా పరిషత్తులు కానీ, ఎంపీపీలు కానీ సర్వేలు మాత్రము, అభిప్రాయం మాత్రము వేరే విధంగా 50% రావడం కష్టము. 50% బీఆర్ఎస్ కావాలి. కానీ బీజేపీ బాగా ఇంప్రూవ్ అవుతుందా? బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మొన్న ప్రెసిడెంట్ అయిందో దాన్ని కొంచెం టాక్ ఏదైతుందో డైల్యూట్ అయింది. వాళ్ళు కూడా ఈసారి ఏదైతుందో తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కూటమి అంటే 85% బీజేపీ ఉంటుంది అనుకోండి. ప్రతి గ్రామంలో మండల్ టీసీకి బీఫామ్ ఇస్తా అనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టుగా వాళ్ళ నాయకులతో మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు మా బీఫామ్ ఉంటుంది, అంటే మా క్యాండిడేట్ ఉంటాడు. ఓట్లు ఎన్నా వేరే సంగతి, పోటీ చేయడం అనేది ఖాయం అనేది వాళ్ళకు ఉంది. కాకుండా వాళ్ళకు 5 జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ అండ్ కరీంనగర్ 5 ఉమ్మడి జిల్లాల్లో 5 లోక్సభ సభ్యులు ఉన్నారు. 3 జిల్లాల్లో లేరు, వరంగల్, నల్గొండ అండ్ ఖమ్మం. హైదరాబాద్, రంగారెడ్డి అనుకున్నప్పుడు 3 లోక్సభ సభ్యులు, విశ్వేశ్వరరెడ్డి, ఈటెల అండ్ కిషన్ గారు, 2 మంత్రులు. 3 జిల్లాలు తప్పితే వాళ్ళకు 7 జిల్లాల్లో 10 జిల్లాల్లో ప్రతినిధులు లోక్సభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కనుక ఈ 3 నెలలు గట్టిగా పనిచేసి చేస్తే బీజేపీ డివిజన్లో ఓట్లు డివిజన్లు ఏది ఏమైనా నా వ్యక్తిగత అభిప్రాయం, సర్వేలు మాత్రము, పబ్లిక్ టాక్ మాత్రము కాంగ్రెస్కి ఏదైతుందో 50% క్రాస్ కాదు అనే అభిప్రాయం వస్తుంది. ఈ 2 జిల్లాలు చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్. ఖమ్మం అండ్ నల్గొండ, వరంగల్లో ఆల్మోస్ట్ 50% పైన ఏదైతుందో బెటర్ ఉన్నదని. ఈ వర్గ పోరుతోటి కొంచెం డిస్టర్బ్ కావచ్చు అనేది ఉంది. బట్ ఓవరాల్ వరంగల్ అక్కడ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఆ వరంగల్లో కూడా వీక్ ఉంది అనేది. ఈ 3 జిల్లాలో కడప జిల్లాలో బీఆర్ఎస్ యాక్టివ్గా ఉంది. ఇంకొక అనుమానం వాళ్ళు చెప్పేది, బీఆర్ఎస్ కనుక కాన్సంట్రేషన్ పార్టీ చేసే అవకాశం ఉంది. ఇన్ఛార్జీలకు కనుక డబ్బులు అప్పచెప్తే, మొన్న వరంగల్లో జరిగిన మీటింగ్ కానీ, మొన్న ఎన్నికల్లో కానీ మిగిలించుకున్నవన్నీ రేపు వాళ్ళు మండల్ టీసీలకు, వార్డు మెంబర్లకు అంటే కౌన్సిలర్లకు, సర్పంచ్లకు ₹1 ఇవ్వరు. వాళ్ళు 50% దాచుకుంటారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మంచిగా ఉంది. వాళ్ళతో కొందరితో ఒక 5-6 ముఖ్యులతో మాట్లాడాను. ఆదిలాబాద్, కరీంనగర్ డైరెక్ట్గా మా బీఆర్ఎస్ నాయకుడు ఎవరికైతే బీఫామ్ వస్తుందో, మున్సిపల్ కౌన్సిలర్ కానీ, జెడ్పీటీసీ కానీ, మండల్ టీసీ కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే అంటే కాంగ్రెస్లో ఉండిపోయిన వాళ్ళు ఒక 2 అనుకోండి, 2005లో 6లో మేము ప్రతి మండల్ టీసీకి, ప్రతి జెడ్పీటీసీకి, ప్రతి మున్సిపల్ కౌన్సిలర్కు డైరెక్ట్గా మెటీరియల్, బంటింగ్సు, పోల్ షీట్సు, పోస్టర్సు, తర్వాత ఫ్లాగ్స్, డబ్బు ఇంతో అంతో ఏజెంట్లకి డైరెక్ట్గా ఏదైతుందో మేము క్యాండిడేట్కి ఇచ్చినాం. ఇక్కడి నుంచి పోయి నేను దాంట్లో ఆదిలాబాద్ కానీ, సిర్పూర్ కానీ, వరంగల్ కానీ అక్కడ ఎమ్మెల్యేని కూర్చుని కౌన్సిలర్ అభ్యర్థులకి డైరెక్ట్ ఇచ్చినాం. ఎవరిది వాళ్ళకు. ఇక ఇండివిజువల్గా ఎమ్మెల్యే కొంత ఖర్చు పెట్టుకున్నాడు, వాళ్ళకి ఇచ్చాడు కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నారు. బట్ అలా ఇస్తే తప్పితే లేకపోతే మిస్యూజ్ జరుగుతుంది అనేది అభిప్రాయము బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది.
డబ్బులు డెఫినెట్గా ప్రెస్టేజ్గా తీసుకుంటారు. వాళ్ళకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కేటీఆర్, ఎన్నికలు పెట్టండి అని. ఇప్పుడు పెట్టండి అంటే డబ్బులు ఇవ్వకుండా పోరాటం చేయమని చెప్పరు కదా. మన మీటింగ్కే డబ్బులు ఇచ్చారు. అధికారంలో కూడా లేరు కదా ఇంకా. ఖచ్చితంగా అవుతుందో డబ్బులు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. పార్టీలో బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, నాయకుల దగ్గర ఉన్నాయి. ఇన్ఛార్జీలు ఇస్తారు, కలెక్ట్ చేయగలుగుతాడు కేసీఆర్ గారు. అది ప్రతి మండల టీసీకి ఎవరికైతే బీఫామ్ ఉంటుందో బీఫామ్ ఎంత అయితే ఇవ్వాలో మండల స్థాయిలో జడిపి అండ్ మున్సిపల్ కౌన్సిలర్కు పోటీ చేసే వాళ్ళకి ఇస్తే కొంత లోకసభ కంటే బెటర్ రిజల్ట్. అసెంబ్లీలో 39 వచ్చినాయి, లోకసభ 0 వచ్చినాయి. కొంత బెటర్, లోకసభ కంటే బెటర్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటాను. తప్పితే ఈ సర్వేలు కానీ ఈ టాక్ కానీ ఇది నిలువది. గతంలో పక్క రాష్ట్రాల్లో కానీ ఇక్కడ కానీ 80 ఏళ్ళు చూస్తున్నాం మనం. ఆ రిజల్ట్ వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మాత్రం ఖచ్చితంగా మోర్ దెన్ 70% ఖాయము. జిల్లా పరిషత్తులు కూడా 25కు తగ్గాయి. మున్సిపాలిటీలు 110, 120, కార్పొరేషన్స్ కలుపుకొని 130. దాంట్లో మోర్ దెన్ 75% రావడం ఖాయము. కొన్నిట్లో హంగు వస్తుంది. బట్ ఎనీవే కాంగ్రెస్కు లోకల్ బాడీకి మళ్ళీ అసెంబ్లీకి మనకు సంబంధం ఉండదు. పక్క రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ విడిపోయినప్పుడు కానీ ఏం జరిగిందో లోకల్ బాడీ రిజల్ట్కు దానికి సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ.